నేటి పంచాంగం వివరణ ఆగస్టు 12, 2024 సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణయానం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. తిథి సప్తమి ఉదయం 7:54 వరకు, నక్షత్రం స్వాతి ఉదయం 8:25 వరకు, యోగం శుక్ల సాయంత్రం 4:12 వరకు, కరణం వనిజ ఉదయం 7:54 వరకు, విష్టి రాత్రి 8:44 వరకు, వర్జం మధ్యాహ్నం 2:39 నుండి సాయంకాలం 4:24 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుండి 1:36 వరకు, తిరిగి మరలా మధ్యాహ్నం 3:17 నుండి సాయంకాలం 4:08 వరకు, రాహుకాలం ఉదయం 7:36 నుండి 9:11 వరకు, యమగండం ఉదయం 10:46 నుండి 12:21 వరకు, అమృతకాలం రాత్రి 1:08 నుండి 2:53 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:46 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:26 నుండి 5:14 వరకు, సూర్యోదయం తెల్లవారుజామున 6:02 సూర్యాస్తమయం సాయంకాలం 6:39. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి ఎవరికైతే సన్నిహితులతో వివాదాలనేవి నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపార వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. ఇంటా బయట మరింత ప్రోత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే గతం కంటే మెరుగవుతుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం అనేది సంతృప్తిగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే భూక్రయ విక్రయాలలో ఉన్న రియాల్టర్స్ మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు మేషరాశి వారు స్థలాలను, భూములను కొనుగోలు చేస్తారు. ఇక బంధుమిత్రుల ఆగమనం అనేది ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక మేషరాశి వారికి ఈరోజు సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. మంచి అదృష్టయోగం అనేది ఈరోజు మొత్తంగా కనిపిస్తుంది. అలాగే శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఇక మేషరాశి వారు ఈరోజు తమ ఇంట జరిగే శుభకార్యాలపై బంధుమిత్రులతో చర్చలు జరుపుతారు. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు అనేది మీకు అన్ని విధాలుగా ఉంటుంది. అలాగే ఈరోజు ఒక ప్రకటన విశేషంగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఇక మేషరాశిలోని మహిళలు విలువైన వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు అనేవి ఆశించిన స్థాయిలో ఉంటాయి. మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తమ విధులలో కొంత ఊరట అనేది లభిస్తుంది. అలాగే ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు అనేవి లభిస్తాయి. రాజకీయవేత్తలకు, పారిశ్రామిక వర్గాల వారికి ఇంతకాలంగా ఉన్న చికాకులు ఈరోజు తొలగిపోవడానికి మార్గం సుముఖమం అవుతుంది. ఇక ఈరోజు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక వైద్య రంగం వారికి నూతనంగా వైద్యశాలలు నిర్మించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. కళాకారులకు, క్రీడాకారులకు స్వదేశంలో, విదేశాలలో అవార్డులు, రివార్డులు అనేవి దక్కుతాయి. ఇక మేషరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. గృహమున ఆనందంగా గడుపుతారు. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభించే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు మేషరాశిలోని విద్యార్థులకు నూతనోత్సాహంగా ఉంటుంది. మహిళలకి మరింత గౌరవం అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారు కనకదార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారు ఈరోజు సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు.
ఇక దూరపు బంధువుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు అనేది ఉండదు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార అభివృద్ధి అనేది ఈరోజు ప్రగతి పథంలో పయనిస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో నూతనోత్సాహంతో పనిచేసి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను అందుకుంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. నూతన వస్తు వాహన యోగాలు అనేవి కనబడుతున్నవి. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక వృషభ రాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఎవరైతే లోన్స్ కోసం అప్లై చేశారో లోన్స్ లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభాలను పొందుతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అనేవి ఈరోజు మీకు అన్ని విధాలుగా అందుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. మీ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి లభిస్తాయి. మొత్తంగా చూసుకుంటే ఈరోజు వృషభ రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక మీకు అందరిలోనూ మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. వాహనాలను స్థలాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన పెట్టుబడులను సమకూర్చుకుంటారు. అలాగే వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట పనిభారం అనేది తగ్గుతుంది. అలాగే మంచి ప్రతిభను చూపి అందరి ప్రశంసలను పొందుతారు. ఇక రాజకీయవేత్తలు సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న ఒత్తిడిలు తొలగిపోతాయి. ఇక కళాకారులకు క్రీడాకారులకు స్వదేశంలో విదేశాలలో మంచి అవార్డులు రివార్డులు అనేవి దక్కవచ్చు. ఇక ఈరోజు వైద్య రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. సినీ రంగం వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వృషభ రాశిలోని విద్యార్థులు విద్యా విషయాలలో ఉన్న సమస్యలను తీర్చుకోగలుగుతారు. ఇక ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారు ఈరోజు కుటుంబ వ్యవహారాలలో ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. ఈరోజు మిథున రాశిలోని మహిళలు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఆ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. అలాగే దూరపు బంధువుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారి చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారు దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారి యొక్క ఆలోచన విధానంలో మార్పుల వల్ల మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే పెద్దల యొక్క ఆశీర్వాదంతో ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా కనబడుతున్నవి. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాటి నుండి ఈరోజు బయటపడగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమే శుభతరుణం అని చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. రొయ్యల చేపల చెరువుల వారికి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి సంతాన వృద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు అన్ని వ్యవహారాలను ఉత్సాహపూరితంగా చక్కదిద్దుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. తలపెట్టిన కార్యాలన్నీ కూడా అప్రయత్నంగా పూర్తవుతాయి. ఇక ఈరోజు శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవడంలో విజయాన్ని సాధిస్తారు. ఇక అవసరాలకు తగినంత సొమ్ము అనేది అందుతుంది. ఇక ఈరోజు కుటుంబంలో అందరి ఆప్యాయత అనురాగాలను పొందుతారు. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది నెలకొంటుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలు గడించేందుకు చేసే ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. ఇక నూతన పెట్టుబడులను కూడా అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం వలన పేరు గడిస్తారు. ఇక పారిశ్రామికవేత్తలకు కళాకారులకు మంచి నూతన ఉత్సాహం అనేది దొరుకుతుంది. ముఖ్యంగా సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి.
ఇక ఈరోజు విద్యార్థులు ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి మానసిక ఆందోళన అనేది తొలగిపోతుంది. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ వర్ణం మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈరోజు స్థిరాస్తి వ్యవహారాలలో ఏవైతే చికాకులు నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. చేపట్టిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు సామాన్యంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం వలన మంచి ప్రయోజనాలను పొందుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు పెద్దల మాటను గౌరవించడం వలన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది. తప్పకుండా పట్టుదలతో ప్రయత్నించండి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి ప్రయోజనమైన కాలంగా ఈరోజు చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. అలాగే మీ నైపుణ్యతను అందరూ గుర్తిస్తారు. చిరకాల మిత్రులను కలుసుకొని ఉల్లాసంగా గడుపుతారు. ఇక ఈరోజు స్థిరాస్తి వివాదాలు తీరి ఉపశమనాన్ని పొందుతారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు పెండింగ్ బాకీలు కూడా అప్రయత్నంగా వసూలవుతాయి. ఇంకా ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. స్థిరాస్తుల్లో కొత్త పెట్టుబడులు పెట్టేందుకు మార్గం అనేది ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో మీ మనసులోని భావాలను పంచుకుంటారు. కుటుంబ వ్యవహారాలలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో కొత్త పెట్టుబడులను అందుకుంటారు. వ్యాపార విస్తరణలో ముందుకు వేస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రమ అనేది ఫలిస్తుంది. వారు చేసిన సేవలకు తగిన గుర్తింపును పొందుతారు. ఇక ఈరోజు పారిశ్రామికవేత్తలకు ఉత్సాహంగా ఉంటుంది. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. సినీ రంగం వారికి మంచి లాభాలను లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు మంచి ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. అలాగే వైద్య రంగం వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఐటీ రంగం వారు నూతన ప్రాజెక్టులను చేపట్టగలుగుతారు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది కనబడుతుంది. ఇక రొయ్యల చేపల చెరువు వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కర్కాటక రాశిలోని విద్యార్థులు కొంత నిదానంగా వ్యవహరించడం వలన మంచి ప్రయోజనాలను పొందుతారు. మహిళలు ఇంటి సమస్యల నుండి బయటపడతారు. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు బంగారు వర్ణం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారు శివాలయ దర్శనం చేసుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారికి ఈరోజు ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలనేవి అందుతాయి. ఇక నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. సింహరాశి వారు ఈరోజు చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. ఆర్థికంగా లాభాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట మాటకు విలువ అనేది పెరుగుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ విషయమై శుభవార్తను అందుకుంటారు. ఇక సింహరాశి వారికి ఈరోజు ఆర్థికంగా అద్భుతమైన యోగాలు అనేవి సంప్రాప్తిస్తున్నవి. సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనుకున్నట్లుగా ఉద్యోగాలలో మార్పులు అనేవి జరుగుతాయి. ఇక అన్యోన్య దాంపత్యం అనేది సిద్ధిస్తుంది. ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక సింహరాశి వారు ఈరోజు ఆస్తి పంపకాలలో లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులకు ఎవరైతే పర్మనెంట్ కాని వారు ఉన్నారో వారికి పర్మనెంట్ అవుతుంది. విదేశాలలో ఎవరైతే విద్య పరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు సింహరాశి వారు దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవ యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. పంట లాభాలు కూడా వ్యవసాయదారులకు కనబడుతుంది. ఇంకా ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఎవరైతే ఉద్యోగం మార్పు కోసం చూస్తున్నారో వారికి నూతన ఉద్యోగం అనేది సిద్ధిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకొని అమలు పరుస్తారు. కొన్ని నిర్ణయాలు కుటుంబ సభ్యులకు నచ్చి ప్రశంసలను
కురిపిస్తారు. ఇక ఈరోజు జీవిత భాగస్వామి ద్వారా భూలాభ సూచనలు అయితే సింహరాశి వారికి కనబడుతున్నవి. కుటుంబ సభ్యుల నుండి ఈరోజు సహాయ సహకారాలు అనేవి అందుకుంటారు. కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఉన్న గందరగోళ పరిస్థితుల నుండి బయటపడి మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగాలలో ప్రమోషన్స్ పొందే అవకాశం కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త అవకాశాలు అనేవి వస్తాయి. ఇక సింహరాశిలోని విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలనేవి దక్కుతాయి. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారికి ఈరోజు వివాదాలకు సంబంధించిన ఒక సమాచారం ప్రముఖుల నుండి అంది ఊరట చెందుతారు. ఇక ఈరోజు ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలనేవి లభిస్తాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు నష్టాల నుండి బయటపడి మంచి లాభాలను గడిస్తారు. కన్యారాశి వారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. విదేశీ విద్యా అవకాశం కూడా లభించే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమ వారికి లాభాలు కనిపిస్తున్నవి. రొయ్యల చేపల చెరువుల వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక కన్యారాశి వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. ఆస్తి పంపకాల్లో ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో స్థిర నివాసం ఎవరైతే ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. సినీ పరిశ్రమ వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వారికి నూతన ప్రాజెక్టులు లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. మరియు వాటిలో విజయాన్ని కూడా సాధించే అవకాశం అయితే ఫ్యూచర్లో ఉంటుంది. ఇక రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అనుకూలత కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి వస్తాయి. వైద్య రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహ నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు, విహారయాత్రలకు వెళ్తారు. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి మంచి శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక కన్యారాశి వారు ఈరోజు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఇంతకాలం డబ్బు కోసం పడిన కష్టాలన్నీ తొలగిపోతాయి. భూములపై ఎంతో కాలంగా నలుగుతున్న వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. సేవ మరియు ధార్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ప్రముఖులతో పరిచయాలు మీలో ఉత్సాహాన్నిస్తుంది. మీ ఆలోచనలు స్నేహితులకు నచ్చి వారు మీకు తోడ్పడతారు. ఇక చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకొని ఆనందపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన విధంగా లాభాలను ఆర్జిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు కష్టాల నుండి బయటపడతారు. విద్యార్థులకు కీలక కోర్సులలో అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా కన్యారాశిలోని మహిళలకి కొన్ని ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం ఈరోజు లభిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక కన్యారాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారు కనకదార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారికి ఈరోజు అన్ని వైపుల నుండి లాభాలను అందుకుంటారు. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ఆరోగ్య విషయంలో శుభవార్తలను అందుకుంటారు. ఇక సమాజంలో పెద్దల ఆదరణ అనేది పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాల్లో తమ ఇంటి పెద్దల సలహాలతో ముందుకు వెళ్ళడం వలన విశేషమైన ధనాన్ని పొందుతారు. ఇక ఉద్యోగస్తులకు ఈరోజు తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక తులారాశి వారు ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లలో పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది కలుగుతుంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయి ఈరోజు స్థిర నివాసం ఏర్పరచుకుంటారు.
ఇక ఈరోజు తులారాశి వారు ఇచ్చిన మాటని నిలబెట్టుకునేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక తులారాశి వారు ఇళ్లను స్థలాలను ఈరోజు కొనుగోలు చేస్తారు. ఇక ఎవరైతే భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. రాజకీయ నాయకులకు అనుకూలత ఉంది. కళాకారులకు క్రీడాకారులకు ఈరోజు మంచి అవకాశాలు అనేవి అందుతాయి. ఇక వైద్య రంగం వారు తాము చేసే పరిశోధనలకు మంచి గుర్తింపును పొందుతారు. ఇక ఈరోజు సినీ రంగం వారికి విశేషమైన ధనలాభం అనేది కలుగుతుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో మంచి లాభాలను అందుకుంటారు. ఇక వివాహ ప్రయత్నం ఎవరైతే తులారాశి వారు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక తులారాశి వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. అలాగే బంధుమిత్రుల కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తులారాశి వారికి ఈరోజు అన్నింటా విజయమే సిద్ధిస్తుంది. ఇక చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఈరోజు కుటుంబ సభ్యులతో మీ ఆనందాన్ని పంచుకుంటారు. ఆధ్యాత్మికవేత్తలతో సమావేశమవుతారు. అలాగే దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారు వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకొని మీ పట్ల ఉన్న వ్యతిరేకతను తొలగించుకోగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భవిష్యత్ అనేది బంగారుమయంగా కనిపిస్తుంది ఈరోజు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి లాభాలు గడిస్తారు. అలాగే అన్ని విషయాలలో కలిసి వచ్చే సమయంగా చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్న పని ఒత్తిడుల నుండి ఉపశమనాన్ని పొందుతారు. కళాకారులకు క్రీడాకారులకు చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క ఆశలనేవి ఫలిస్తాయి. ఇక విద్యార్థులకు సంతోషకరమైన ఒక సమాచారం అనేది అందుతుంది. ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి బంధువుల ద్వారా సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు బంగారు వర్ణం మరియు గోధుమ. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 8. తులారాశి వారు ఈరోజు కనకదార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈరోజు కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలను మార్పు చేయడం వలన ఇబ్బందులను పడతారు. అలాగే వృశ్చిక రాశి వారు ఈరోజు దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. అలాగే ఉద్యోగస్తులు తమ ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయడం ఈరోజు అసలు మంచిది కాదు. జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే చిన్న చిన్న ప్రమాద సూచనలు అయితే కనబడుతున్నవి. ఇంట బయట సమస్యలు అధికమవుతాయి. ఇక ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సాధిస్తారు. ఇక దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు పాత రుణాల ఒత్తిడి వలన నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక వ్యాపారస్తులకైతే కొంత వ్యాపారాలలో సామాన్యమైన లాభాలు అయితే లభిస్తాయి. ఇక లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి లోన్స్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక రావాల్సిన సొమ్ము కూడా అందే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇతరుల సహాయ సహకారాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఇతరులపై ఆధారపడడం వలన ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. భాగస్వామి వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఇక ఈరోజు మూడో వ్యక్తి జోక్యం వలన భార్యాభర్తల మధ్య విరోధాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారు పెద్దల సలహాలను పాటించడం వలన మంచి ప్రయోజనాలను పొందుతారు. అలాగే ఈరోజు వివాదాలకు దూరంగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక మీ మాట తీరుతో కొంత జాగ్రత్త వహించండి. అనవసరమైన మాటలు మాట్లాడి మీరు వివాదాల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు డబ్బులు ఇవ్వడం చేయకండి. ఇక కార్మికులు ఎవరైతే పరిశ్రమలలో పనిచేస్తున్నారో వారికి కొంత ప్రమాదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. జాగ్రత్త వహించండి. ఇక వృశ్చిక రాశి వారికి శ్రమాధిక్యంతో కొన్ని కార్యక్రమాలను అయితే నెట్టుకొస్తారు. ఇక వాహనాలను భద్రంగా చూసుకోండి. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరిచే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక రాబడి కొంత తగ్గి నిరాశ అనేది కలుగుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో కొంత నిదానంగా సాగుతాయి. లాభాలు సామాన్యంగా కనిపిస్తున్నవి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పని ఒత్తిడిలు అనేవి ఎదురవుతాయి. అలాగే చికాకులు కూడా తప్పకపోవచ్చు. ఇక సాంకేతిక నిపుణులకు పారిశ్రామిక వర్గాల వారికి నిరుత్సాహపూరితంగా ఉంటుంది. ఇక విద్యార్థులు మరింత శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఇక సమయపాలన పాటించడం అనేది కూడా చెప్పుకోదగ్గ సూచన.
ఇక మహిళలు తమ యొక్క ఆశలు నెరవేరే సూచనలు తక్కువగా కనిపిస్తున్నవి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు లేత ఎరుపు మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది. ధనస్సు రాశి వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారికి బాగా కలిసి వస్తుంది. చాలా కాలంగా చేస్తున్న వాహన కొనుగోలు ప్రయత్నాలు ఈరోజు అనుకూలిస్తాయి. ఇక దూర ప్రయాణాల వలన నూతన పరిచయాలు కలుగుతాయి. దానివల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు. అలాగే ఈరోజు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గృహంన శుభకార్యాలకు సంబంధిత కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇక ఈరోజు భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారు తీసుకునే సొంత నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. సంతాన పరంగా తీసుకున్న నిర్ణయాలకు అనుకూల ఫలితాలనేవి లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఏవైతే విభేదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు తొలగిపోతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలను సహోద్యోగుల సహాయంతో పరిష్కరించుకుంటారు. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది. విలువైన బహుమతులను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. అదృష్ట యోగం కూడా కలుగుతుంది. అలాగే ఈరోజు ధనుస్సు రాశి వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక ధనుస్సు రాశి వారు ఈరోజు ఇంట శుభకార్యాల నిర్వహణలో మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారు మనసులో అనుకున్న వెంటనే పనులు చేపట్టి పూర్తి చేస్తారు. దృఢ నమ్మకంతో కార్యదీక్షాపరులై విజయాల బాటలో నడుస్తారు. ఇక ఆత్మీయులతో సంతోషకరంగా గడుపుతారు. ఇంతకాలంగా ఎదురైన కొన్ని సమస్యలు తీరిపోతాయి. ఇక పరిచయాలు విస్తృతమవుతాయి. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. అలాగే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి శుభ వార్త అనేది అందుతుంది. అలాగే బంధువుల ద్వారా ధనలాభ సూచనలు అయితే ఉన్నవి. ఇక మీ ఆలోచనలు అమల్లో పెట్టి అందరి ప్రశంసలను అందుకుంటారు. సోదరులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార విస్తరణ యత్నాలు ముమ్మరం చేస్తారు. కొత్త భాగస్వాములతో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన మార్పులు సంభవిస్తాయి. ఇక మీరంటే ఉన్నతాధికారులకు మరింత ఇష్టపడే అవకాశం ఈరోజు కనబడుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు కొత్త అవకాశాలన్నీ లభిస్తాయి. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించడం ద్వారా మంచి కళాశాలలో సీట్లను పొందగలుగుతారు. అలాగే ఈరోజు ముఖ్యంగా ధనుస్సు రాశిలోని మహిళలకి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు నలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనుస్సు రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారికి ఈరోజు సమాజంలో ప్రముఖుల ఆదరణ అనేది పెరుగుతుంది. విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. అలాగే ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. ఇక మకర రాశి వారు ఈరోజు పెద్దల సలహాలను స్వీకరించడం ద్వారా అన్ని విషయాలలో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు మకర రాశి వారు మంచి నిర్ణయాలు తీసుకుని విజయాలను సాధిస్తారు. కోర్టు వ్యవహారాలలో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు అనుకూలమైన తీర్పులను పొందుతారు. ఇక ఈరోజు శత్రువులను సైతం కాళ్ళ వద్దకు తెచ్చుకునేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. అన్ని విధాలుగా అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ఆధ్యాత్మికత పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారు ప్రశాంత జీవనాన్ని కొనసాగిస్తారు. ఇక మకర రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితులతో ముఖ్యమైన
సమాచారం ఒకటి అందుకుంటారు. ఇక మీరు చేసే ఆలోచనలపై ఒక అంచనాలకు వస్తారు. అలాగే వ్యతిరేక వర్గాలను కూడా ఆకట్టుకుని వారి ద్వారా పనులను చేయించుకుంటారు. ధార్మికవేత్తల ప్రవచనాలు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఇక ఆస్తి వివాదాల నుండి బయటపడే మార్గం దొరుకుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలు అనేవి ఉత్సాహవంతంగా గడుస్తాయి. అలాగే నూతన పెట్టుబడులు కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు వారి యొక్క ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. మంచి ఫలితాలను పొందుతారు. ఇక రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. వైద్య రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు కూడా మంచి లాభాలను అందుకుంటారు. ఇక వివాహ ప్రయత్నం ఎవరైతే మకర రాశి వారు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు మకర రాశి వారికి చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక మకర రాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే మకర రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఎవరైతే మకర రాశి వారు దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. ఇక మకర రాశిలోని విద్యార్థుల పట్టుదల ఎట్టకేలకు ఫలిస్తుంది. ఇక ముఖ్యంగా మహిళలకి కీలక సమాచారం ఒకటి అందుతుంది. ఆనందంగా గడుపుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు ఆకుపచ్చ. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారికి ఈరోజు నూతన వాహన యోగం అనేది కనిపిస్తుంది. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక స్థిరాస్తి కొనుగోలుకు ఏవైతే ఆటంకాలను ఎదుర్కొంటున్నారో అవి ఈరోజు తొలగిపోతాయి. ఇక వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకు ఏవైతే అవరోధాలను ఎదుర్కొంటున్నారో అవి తొలగిపోతాయి. ఉద్యోగాలలో పదోన్నతులను పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈరోజు కుంభరాశి వారు మొండి బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. ఈరోజు మొత్తంగా చెప్పుకోవాలంటే కుంభరాశి వారికి అత్యంత శుభయోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. చాలా మంచి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. మంచి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. మీ మంచి మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. శత్రువులను కూడా మెప్పించగలుగుతారు. ఇక విద్యార్థులకు విద్యా లాభం కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం కనిపిస్తుంది. అలాగే ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి పెట్టుబడులలో లాభాలను పొందుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు కూడా వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. రాజకీయ నాయకులకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు లాభాలను గడిస్తారు. విదేశాలలో ఎవరైతే వృత్తిపరంగా, వ్యాపారపరంగా, అలాగే విద్యాపరంగా స్థిర నివాసం ఎవరైతే ఏర్పరచుకొని ఉన్నారో వారికి కూడా మంచి అనుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక ఈరోజు కుంభరాశి వారికి నూతన ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంది. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారు శుభవార్తలను అందుకుంటారు. కుంభరాశి వారు చేపట్టిన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే కీలక నిర్ణయాలతో సన్నిహితులతో మంతనాలను జరుపుతారు. మీ అభివృద్ధిలో కుటుంబ సభ్యుల యొక్క పాత్ర అనేది పెరుగుతుంది. అదనపు ఆదాయం అనేది సమకూరుతుంది. అలాగే సేవాభావం, ఇతరులకు సహాయం చేసే విషయంలో మీరు కట్టుబడి ఉంటారు. భార్యాభర్తలు, సోదరుల మధ్యలో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సమసిపోతాయి. ఇక నిరుద్యోగులు, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త ఆశలు అనేవి చిగురిస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ముందడుగు వేసి మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన ఒక సమాచారం ఈరోజు అందుతుంది. లాయర్లు ఊహించని అవకాశాలను దక్కించుకోగలుగుతారు. సాంకేతిక నిపుణులు, కళాకారులు మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు లభించడంతో ఈరోజు చాలా సంతృప్తిని చెందుతారు. ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. కుంభరాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారు కాలభైరవ అష్టకాన్ని పఠించడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారు ఈరోజు చేపట్టిన పనులు ముందుకు సాగక కొంత ఇబ్బందికి గురవుతారు. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాహన ఇబ్బందులు ఉన్నవి కాబట్టి కాస్త జాగ్రత్త పడండి. అలాగే ఈరోజు మీనరాశి వారికి కుటుంబ పెద్దల అనారోగ్య సమస్యలు కొంత బాధించే అవకాశం అయితే ఉంది కాబట్టి వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. ఇక బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులు సమయపాలన పాటించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. తొందరపాటుతనం వలన విద్యా నష్టం, ధన నష్టం అనేది మీనరాశి వారికి కనబడుతుంది.
అలాగే అనవసరమైన ఖర్చులు పెరిగి కొంత ఆర్థికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉన్నందున మీరు కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక రాజకీయ నాయకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజుగా చెప్తాను. ఎందుకంటే మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి సామాన్యంగా లభిస్తాయి. ఇక ఈరోజు మొత్తంగా చెప్పుకోవాలంటే మీనరాశి వారికి శ్రమతో కూడిన మంచి ఫలితాలనైతే కలుగుతాయి. శ్రమిస్తే కానీ మంచి శుభ ఫలితాలను పొందలేకపోతారు. కాబట్టి ఈరోజు కొంత జాగ్రత్త వహించండి. అలాగే తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలను కూడా ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారులతో చర్చలు ఏవైతే చేస్తున్నారో అవి కలిసి రావు. కాబట్టి ఈరోజు ప్రయత్నించకుండా ఉండడమే మేలు చేస్తుంది. ఇక మీనరాశి వారు ఈరోజు స్నేహితుల నుండి ఒత్తిడులు ఎదురైనా క్రమేపీ అధిగమిస్తారు. ఇక అనుకున్న కార్యక్రమాలు కొంత వెనకబడిపోతాయి. బంధు విరోధాలు కలిగే అవకాశం ఉంది. శ్రమాధిక్యత తప్పకపోవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ఇంట బయట సమస్యలతో కుస్తీ పడాల్సి వస్తుంది. సన్నిహితులతో అకారణంగా విభేదాలు కనబడుతున్నవి. ఇక ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీకు ప్రత్యర్థులు సమస్యలు సృష్టించవచ్చు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి కొన్ని ఇబ్బందులకర పరిస్థితులలో చిక్కుకునే అవకాశం కనబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు శ్రమ అనేది పెరుగుతుంది. ఇక పారిశ్రామికవేత్తలు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి లేనిపోని సమస్యలు అనేవి ఏర్పడతాయి. ఇక విద్యార్థులు మరింత కష్టపడితే కానీ ఫలితం కనిపించదు. ఇక ముఖ్యంగా మహిళలకి మానసిక అశాంతి అనేది గురయ్యే అవకాశం ఉన్నందున కుటుంబ సభ్యుల సహకారం తీసుకుంటే మంచిది. అలాగే ఈరోజు అదృష్ట రంగులు తెలుపు, గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం కానివ్వండి, దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర కానివ్వండి పారాయణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.